నేనైతే చీమల బాధలతో చాలా ఇబ్బంది పడ్డా. కార్‌లో చీమలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని ఇది గ్యాప్‌లలో అయితే మనకైతే చీమలైతే ఉన్నాయి. నిన్న మాత్రం ఎన్ని చీమలంటే దాదాపు భూమిలో ఉండాల్సిన చీమలన్నీ నా కార్‌లోనే. ఫుల్లు కారు మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోయాయి చీమలైతే. చానా అంటే చానా ఇబ్బంది అయితే పడిపోయా నేనైతే. అది చీమలు నేనైతే డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నప్పుడు అవి కుడుతుంటే ఒక్కొక్కటి కుడుతున్నప్పుడు ఇంతింత లావుగా వాచాయి మొత్తం చెయ్యయితే. అంత ఎన్ని చీమలంటే దాదాపుగా తన కాపురం పెట్టేసుకొని, పిల్లల్ని పుట్టేసుకొని, తనకు కావాల్సిన ఆహారాన్ని గూడా సేకరించుకొని నా కార్‌లో అయితే పెట్టేసుకున్నాయి. చీమలన్నీ ఎర్ర చీమలు అంటారు కదా! ఎర్ర చీమలు. నేనైతే చానా ఇబ్బంది పడిపోయా. ఇంకా చానా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్లేస్‌లలో అయితే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా! ఆ హోల్స్ నుంచి ఇంకా బయటికి వస్తున్నాయి. చిన్నగా నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. చీమలని చంపాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే చిన్న ప్రాణం మన లెక్కనే దాని కూడా ప్రాణాలు కాబట్టి తప్పదు. ఇంకా మనమైతే ఓలా, ఊబర్ సర్వీసింగ్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ ఇబ్బంది పడతారు కాబట్టి మనమైతే చీమలను అయితే రిమూవ్ చేయాల్సొచ్చింది. ఇంకా కొన్ని చీమలైతే ఉన్నాయి. ఆ చీమలేమైతే ఇంకా వెళ్ళిపోతాయి చిన్నగా 2 డేస్ అలా అయితే అవే ఆటోమేటిక్‌గా అయితే వెళ్ళిపోతాయి. వైజాగ్‌లో ఎండలు మామూలుగా ఉంటుందా? ఆ ఎండకి దెబ్బకి అవే చచ్చిపోతాయి. మనం ఏం చేయకూడదు.